పురాణాల్లో ఎన్నో అవతారాలని మనం చూశాం. రాముడు, కృష్ణుడు ఎన్నో అవతారాలు. రాముడు రావణుని చంపాడు, కృష్ణుడు కంసుడిని చంపాడు. అంతెందుకు, సుబ్రహ్మణ్య స్వామి కూడా శూరభద్రుడిని సంహరించాడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అని అంటారు కదా. ఆ భగవంతుడు దుష్టుల్ని సంహరించి తనకిష్టమైన వారిని రక్షిస్తూనే ఉంటాడు. కానీ నిజం చెప్పాలంటే ఒకే ఒక అవతారంతో ఈ భూమికి దిగి వచ్చిన యేసు ప్రభువు ఎవరిని సంహరించడానికి రాలేదు. దుష్టుల్ని కూడా తనకు ఇష్టలుగా చేసుకోవడానికే ప్రయత్నించాడు. పాపాన్ని కడిగి పాపులను స్వీకరించే యేసు ప్రభువుని నేను దైవ స్వరూపునిగా భావిస్తాను. ఆయనే ప్రత్యక్ష దైవం. ఆయన్ని మన రక్షకుడిగా భావిస్తేనే మనం ముక్తిని పొందగలం. ఆయనే మన మోక్షాన్ని ప్రసాదించగలం.